వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి న్యూ ఇయర్ స్పెషల్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ముందుగా నన్ను ఆదరిస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీకి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం సింపుల్గా కేక్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకొని ఒక 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోనే ఒక 1½ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇంకో బౌల్ అనేది తీసుకొని ఒక 1½ కప్పు మైదా అనేది తీసుకున్నానండి. దాంట్లోనే ఒక హాఫ్ కప్పు కోకో పౌడర్ అనేది ఇలా జల్లించి తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి. నేను బేకింగ్ సోడా అనేది యాడ్ చేయట్లేను. ఇప్పుడు ఇవన్నీ జల్లించి తీసుకున్నాం కదండి. ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. బ్యాటర్ అనేది షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. ఇది కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న మన పిండి అనేది దీంట్లో యాడ్ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా మొత్తం యాడ్ చేసుకొని ఇలా మొత్తం కేక్ బ్యాటర్ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ కప్పు మిల్క్ అనేది కాచి చల్లార్చుకున్న పాలు అనేది నేను యాడ్ చేసుకున్నానండి. ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని మనం బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ఒక పెద్ద కడాయి అనేది గిన్నె కానీ పెట్టుకొని దాని అడుగున ఇలా మనం సాల్ట్ అనేది లేదా సన్న ఉసుక కానీ ఇలా యాడ్ చేసుకొని ఫ్రీ హీట్ అనేది చేసుకోవాలండి. ఈలోపు మనం కేక్ బేక్ చేసుకోవడానికి బౌల్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఇలా ఒక టిఫిన్ బాక్స్కి బటర్ అనేది అప్లై చేసి దాని చుట్టూరా అడుగున బటర్ పేపర్ అనేది వేసి తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసి తీసుకుందామండి. ఈలోపు ఫ్రీ హీట్ అయితే అయ్యింది కదండి. ఇప్పుడు దీంట్లోనే ఇలా ఒక స్టాండ్ కానీ చిన్న బౌల్ కానీ పెట్టుకొని మనము కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ అనేది మన కడాయిలో అనేది పెట్టేసుకొని దానిపైన మనం ఇలా మూత అనేది ఎటువైపు ఓపెన్ లేకుండా ఇలా పెట్టుకోవాలండి. దీన్ని ఒక 35 to 40 మినిట్స్ వరకు అయితే మూత ఓపెన్ చేయకుండా బేక్ చేసుకోవాలండి. నాకైతే 40 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది. చూడండి, మూత ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. ఒకసారి అయితే చెక్ చేసుకుందామండి. చూడండి, ఎటువైపు పిండి అనేది తడిగా తగలలేదు కదండి. కేక్ అనేది బేక్ అయిపోయిందండి. దీన్ని చల్లార్చి నేనైతే ఇలా కట్ చేసి తీసుకున్నానండి. వీడియో అనేది మిస్ అయ్యింది. ఇప్పుడు దీన్ని అనేది ఇలా కింద ఒక బౌల్ అనేది పెట్టుకొని దానిపైన ఇలా ఒక మూత పెట్టుకొని దానికి కొంచెం క్రీమ్ అప్లై చేసి పైన ఒక కేక్ స్లైడ్స్ అని పెట్టుకొని దాంట్లో ఇలా షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకొని ఇలా మధ్యలో విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇలా విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఇంకో కేక్ పీస్ అనేది ఇలా పెట్టుకొని దీనిపైన కూడా షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా షుగర్ సిరప్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మాత్రం నేను చాక్లెట్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చాక్లెట్ క్రీమ్ అనేది యాడ్ చేసుకొని కేకు పట్టేలాగా ఇలా చాక్లెట్ క్రీమ్ అనేది మొత్తం నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకొని నేను ఒక చిన్న పౌచ్లో యాడ్ చేసుకొని ఇలా బార్డర్ అనేది ఇలా చూపిస్తున్న విధంగా చిన్నగా అయితే నేను ఇలా డిజైన్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైనే జెమ్స్ తోటి సింపుల్గా ఇలా డెకరేట్ అనేది చేసుకొని మిగిలిన జెమ్స్ తోటి ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మధ్యలో అనేది స్ప్రింకిల్ చేసుకున్నానండి. చూడండి, మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. నాకు మాత్రం చాలా బాగా కుదిరిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.